రెండో తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నేను, నా పేరు మానే రామకృష్ణ, నాకు మద్దతు తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ, టీడీపీ గోండ్వానా దండకరైన పార్టీ, ఆ రెండు పార్టీలు కూడా నన్ను బలపరిచి ఈ ఎన్నికల్లో బరిలో నిలపడం జరిగింది. ఈరోజు దళిత బిడ్డలందరూ కూడా ఏకీభవించి దళిత సోదరులు ఎంఆర్పిఎస్ కానివ్వండి, మాల మహానాడు కానివ్వండి, అందరూ ప్రతినిధులు వాళ్ళ యొక్క ఆఫీస్ బేరర్ అందరూ కూడా వచ్చి నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ నా వెంట నడుస్తూ ఈ భద్రాచలం పట్టణానికి ఆయనైతే మానే రామకృష్ణ గారు అయితే మంచి సర్వీస్ చేస్తారని ఆశించి వాళ్ళందరూ మద్దతు నాకు సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. ప్రేమించి ఆశీర్వదించి వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్న దళిత సోదరులందరికీ. అదేవిధంగా ఈ ఎన్నికల్లో 3 రాజకీయ పార్టీలు తలపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి, అట్లనే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక అభ్యర్థి. ఆ ఇద్దరు అభ్యర్థులు ఏనాడు కూడా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకి సేవ చేసినటువంటి నాయకులు కాదు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే పట్టణంలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా నాకు తోసిన విధంగా, నేను చేయగలిగిన విధంగా ప్రజాసేవకుడికి పనిచేసినటువంటి సందర్భం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మీ అందరిని కోరేది ఒక్కటే, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి ఈ భద్రాచలం సర్పంచ్గా ఎన్నిక చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. గత 13 సంవత్సరాల నుంచి పట్టణానికి పాలకవర్గం లేకుండా అధికారుల పాలన నడిచింది. ఎక్కడేసిన గొంగడి అవినీతిమయమైనటువంటి గ్రామ పంచాయతీ. ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని 20 మంది వార్డు సభ్యులు, సర్పంచ్గా నన్ను మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా మనకు వరద వస్తే భద్రాచలం 30 అడుగులు రాగానే చాలా కాలం నుంచి ముప్పై పరిస్థితి ఉంది. ఆ కరకట్టను కూడా ఆధునీకరిస్తాం. అదేవిధంగా దాని కింద ఉన్న ఫ్లూయిస్ అక్కడ కూడా దాని శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో సుమారు పైచిలకు జనాభా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చెత్త వేసే పరిస్థితి ఎక్కడ కూడా స్థలం లేదు. దాని డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ప్రధానంగా మేము మొట్టమొదటిసారిగా తీర్మానం చేస్తాం. ఈరోజు ఇవన్నీ వీటితో పాటు భద్రాచలాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుంటామని, ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. మా యొక్క పాలకవర్గం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని మొత్తం కూడా ఆధునీకరంగా సుందరవనంగా తీర్చిదిద్దేటటువంటి దాంట్లో చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు దళిత సోదరులు నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ ఈ వెంట నడుస్తామని చెప్పినట్టు దళిత సోదరులు వాళ్ళు ప్రధానంగా 2 చిన్న సమస్యలు అడిగారు. ఒకటి, అంబేద్కర్ భవనం ఉంది, అది దాదాపు 15 సంవత్సరాల నుంచి నిరుపయోగం ఉంది, ఎక్కడ కూడా దాన్ని వేసినట్టు దొంగలే. అధికారులు కానివ్వండి, అటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ అడిగారు, తప్పకుండా వాటిని అమలు చేసే విధంగా దాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వాటిని నెరవేర్స్తామని చెప్పేసి సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తూ, ఈరోజు మీరందరూ కూడా నా వెంట వస్తున్నందుకు మీకు చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ప్రజాక్షేత్రం నుండి పనిచేశాను కాబట్టి మీరందరూ నన్ను గుర్తించి ఈరోజు పట్టణ ప్రజలకు మీరందరూ మీ ద్వారా విజ్ఞప్తి చేసినందుకు మనమందరం కూడా గెలుపు బాటలో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నన్ను జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ సీతారామచంద్ర సాక్షిగా ఈ పట్టణాన్ని మంచి సుందరవనంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటానని చెప్పేసి మీ అందరి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై